తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది. వీటిపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి ఢిల్లీ వెళ్లగా ఈ రోజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే సమావేశంలో అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. పీసీసీ కొత్త అధ్యక్షుడు, మంత్రివర్గ విస్తరణపై గతంలో పలుమార్లు చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. ముఖ్య నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. మంత్రివర్గంలోకి 6గురిని తీసుకునే అవకాశం ఉండగా ప్రస్తుతం 4గురికి చోటు కల్పించవచ్చని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవికి బీసీల నుంచి మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్, ఎస్సీల నుంచి సంపత్ కుమార్, లక్ష్మణ్ కుమార్, ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయకులు పరిశీలనలో ఉన్నారు. ఎస్సీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే వర్గీకరణ తీర్పు నేపథ్యంలో లక్ష్మణ్ కుమార్ కు, ఎస్టీలకు ఇవ్వాలనుకుంటే బలరాం నాయకుకు, బీసీలకైతే మహేష్ కుమార్ గౌడ్కు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గం, పీసీసీ చీఫ్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ ఇలా అన్ని పదవులపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది. వీటిపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఢిల్లీ వెళ్లగా ఈ రోజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే సమావేశంలో అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొనే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడి ఎన్నికతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుంది అని చెప్పి ఈ చర్చలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? నిన్న రాత్రి పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కలిసి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ నుంచి అంత ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ఈ రోజు ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లారు. అయితే ప్రముఖంగా పీసీసీ అధ్యక్షుడి ఎంపిక మీదనే పూర్తి చర్చ జరగనున్నట్టుగా తెలిసింది. గతంలో ఇప్పటికే నియమిస్తారని చెప్పినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పీసీగా కొనసాగుతున్నారు. అయితే దీనిపైన ఇప్పటికే
అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇది సామాజిక వర్గాల్లో ఒకరికి ఇవ్వాలని చెప్పి ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఈ సామాజిక సమీకరణాల దృష్ట్యా కొన్ని రోజులుగా పెండింగ్ పడుతూ వస్తుంది. ఏకాభిప్రాయం కుదరట్లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు ఒక్కొక్క కీలక నేత ఒక్కొక్కరికి పేరు చూపించడం, అక్కడ సయోధ్య కుదరకపోవడంతో ఇది పెండింగ్ పడుతూ వస్తుంది. అయితే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది. ఏఐసీ పెద్దలు ఇప్పటి వరకే కొన్ని పేర్లు పరిశీలించి దానికోసం ఆమోదం తెలిపేందుకు వీరందరినీ పిలిచినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఎమ్మెల్యేలకు కూడా కేబినెట్ ర్యాంక్ హోదా ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పి కూడా ఇటు పిసిసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి భావించిన నేపథ్యంలో కొంతమందికి ఆ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పి భావిస్తున్నది. ఇది ఏఐసీసీ పెద్దల వద్ద పర్మిషన్ కూడా తీసుకొని అందుకు అనుకూలంగా వారికి ఎమ్మెల్యేలకు కేబినెట్ ర్యాంక్ హోదాతో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో వారికి ఆ కేబినెట్ ర్యాంక్ హోదాతో నామినేటెడ్ పోస్టులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చాలా రోజులుగా ఇంకా 6 కేబినెట్ పోస్టులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ మంత్రిపదవులు కూడా ఈ మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్నారు. అయితే 4 పోస్టులకు మంత్రివర్గ విస్తరణ చేయాలని చెప్పి ప్రస్తుతం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు ఉత్తర దక్షిణ తెలంగాణకు సంబంధించి ఏ సామాజిక వర్గాలను తీసుకోవాలనేది ఇప్పుడు కన్ఫ్యూజన్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సామాజిక సమీకరణాల మీదనే ఎక్కువ దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు కుల సమీకరణ కావచ్చు, సామాజిక సమీకరణ కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా పరిణమించాయని చెప్పవచ్చు. అంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి అటు పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ ఇవ్వని నేపథ్యంలో ఇటు ఉత్తర తెలంగాణ నుంచి ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు పిసిసి ఇవ్వాలని చెప్పి భావించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ తెలంగాణకు సంబంధించిన నేత కాబట్టి ఇటు ఉత్తర తెలంగాణ నుంచి ఇటు పిసిసి పదవి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏఐసిసి కూడా అంటే ఇరు ప్రాంతాలను సమానంగా చూసేందుకు ఇటు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రముఖంగా సీనియర్ నేత ఎవరైతే ఉన్నారో సీనియర్ మినిస్టర్ ఉన్నటువంటి కీలక నేత శ్రీధర్ బాబు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయనను ప్రముఖంగా ఖాయం చేస్తారని చెప్పి ఇటీవల ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ బాబు పేరు కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన సౌమ్యుడు, వివాద రహితుడుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీలో అందరినీ కలుపుకుపోతాడనే ఉన్న నేపథ్యంలో శ్రీధర్ బాబు వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అధిష్టానం వద్ద కూడా శ్రీధర్ బాబు మంచి పేరున్న నేపథ్యంలో దీనిపై ప్రధానంగా చర్చ జరిగి పిసిసి మీద కొన్ని నామినేటెడ్ పోస్టుల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.